హాయ్ అండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా ఆర్పీలకి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు మాతో పాటు గ్రూప్ సభ్యులను కూడా తీసుకురమ్మన్నారు. మాకు కుదిరినంత మట్టుకు తీసుకెళ్ళాము. ఇక్కడైతే యోగా నేర్పిస్తున్నారనమాట. మేము మా గ్రూప్ సభ్యులకి నేర్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి యోగాకి సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే మెడిటేషన్కి సంబంధించినటువంటి కొన్ని చెప్పారు. మనమైతే ఇక్కడ పడిపోతున్నాము, ఒక కాలు మీద నుంచోమని చెప్పారు. దీని పేరు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. ఇలా యోగా ఒక కాలు మీద నుంచోవాలి అని చెప్పారు. నాకైతే పడిపోతున్నాను, నుంచోలేకపోయాను. ఇలా కొన్ని యోగాలు, మెడిటేషన్లు కొన్ని చెప్పారు. చాలా బాగా నచ్చాయి. యోగా చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదే కాబట్టి కుదిరితే మీరు కూడా యోగా, మెడిటేషన్ చేయండి. ఆల్రెడీ చాలామంది చేస్తూ ఉండుంటారు. చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదండి, చెయ్యని వారి కోసం మాత్రమే చెప్తున్నాను. యోగా చేసుకోవటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదేవిధంగా మెడిటేషను, వాకింగు ఇవన్నీ చాలామంది చేస్తూ ఉంటారు. చేయని వాళ్ళ కోసం మాత్రమే మరొకసారి చెప్తున్నాను. మనమైతే చిన్న చిన్న ఇలా ఎక్సర్సైజులు కూడా చేస్తున్నాను. నేను పొట్టేమో వంగదు, వీళ్ళేమో వంగునే ఎక్సర్సైజులు చెప్తారు. ఎక్సర్సైజులు చేయని వాళ్ళు కుర్చీలో కూర్చోండి అని కుర్చీలు వేశారు. ఇక్కడ డ్యాన్స్ మాత్రం కాదండి, ఇది ఒక ఎక్సర్సైజ్ అంట. నాకైతే డ్యాన్స్ లాగా అనిపించింది. డ్యాన్స్ కాదమ్మా, ఇది ఎక్సర్సైజ్ అన్నారు. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా మంచిదంట ఆరోగ్యానికి. మోకాళ్ళ మీద నుంచోబెట్టారు కానీ నేనైతే నుంచోలేకపోయాను, ఎక్కువసేపు పడిపోయాను. మిగిలిన వాళ్ళందరూ చక్కగా మోకాళ్ళ మీద ఆ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు. నేనైతే చేయలేక కూర్చుండిపోయాను. ఆ తర్వాత రిలాక్స్ అంటే ఇది ఇలా ఎక్సర్సైజ్లు చేసిన తర్వాత రిలాక్స్ అవుతారట. ఇవన్నీ చెప్తుంటే మాకు అసలు టైం తెలియలేదండి. చక్కగా చెప్తున్నారు. ఎంత టైంలో మేము అక్కడ ఉన్నాము అనేది కూడా మాకు టైం తెలియనంత ఆనందంగా ఉంది. కానీ రోజు ఇలా చేయాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం చేసుకోవచ్చు, కానీ టైం సరిపోదు మనకి. మన ఆరోగ్యం కన్నా మనకి ఏది ఎక్కువ కాదు కాబట్టి కుదిరితే మీరు కూడా యోగా, మెడిటేషన్ అన్నీ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకా యోగా గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. యోగా గురువు గారు చక్కగా వివరిస్తున్నారు. మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవటం వల్ల లాభం ఏంటి. ఇక్కడేమో ఇదేదో ఆసనం చెప్పారండి. కాళ్ళు ఊపమంటే నాకు గూళ్ళు కూడా ఊగిపోతున్నాయి, నాకేం చేతకాటలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే కాళ్ళు మాత్రమే ఊపండి, బటర్ఫ్లై లాగా, మన సీతాకోక చిలకలాగా ఊపండి ఇలా అన్నారు. నేను కాళ్ళు ఊపుతుంటే ఏంటో నాకేం చేతులు కూడా ఊగుతున్నాయి, కొంతమందికి ఏం కాళ్ళు మాత్రమే ఊగుతున్నాయి. మా ఫ్రెండ్ అయితే నా వల్ల కాదని అలా కూర్చుండిపోయి ఎగతాళి చేస్తుంది అనమాట నన్ను, నువ్వు చేస్తున్నావు అని. మా యోగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. మర్చిపోకుండా ఓ లైక్ కొట్టేసేయండి.